పీజీసెట్ ద్వారా ఎవరైతే ఎంటెక్ కావచ్చు, ఎంఫార్మస్ ఎవరైతే కోర్సెస్ చేద్దాం అనుకుంటున్నారో మీకు చాలా స్టూడెంట్స్కి చాలా డౌట్స్ ఉన్నాయండి. ఇందులో ఒక 6 ఇంపార్టెంట్ డౌట్స్ కౌన్సిలింగ్కి సంబంధించింది అండ్ ఫేజ్ 2 ఎప్పుడు ఉంటుంది, కాలేజ్ రిపోర్టింగ్ కావచ్చు, ఫీ స్ట్రక్చర్ కావచ్చు, ఫీజు ఎంత పే చేయాలి, ఎక్స్ట్రా ఫీజు ఏమైనా ఉంటుందా, అలాంటివి డౌట్స్ అడుగుతున్నారు. ప్రీవియస్ వీడియోస్లో నేను ఆల్రెడీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మళ్ళీ చాలా స్టూడెంట్స్ ఇంకా సేమ్ డౌట్స్ అడుగుతున్నారు కాబట్టి మళ్ళీ ఇంకొకసారి రిపీట్ చేస్తున్నాను. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఫేజ్ 1లో సీట్ వచ్చిన వాళ్ళకు యాజ్ పర్ షెడ్యూల్ లాస్ట్ డేట్ కాలేజ్ రిపోర్టింగ్కి 10th September 2025. సో ఒకటే గుర్తుపెట్టుకోండి, మీకు ఫేజ్ 1లో ఒక కాలేజ్ వచ్చింది, వస్తే మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఫస్ట్ స్టెప్ ఆన్లైన్లో మీకు పింక్ కలర్లో ఎంత అమౌంట్ అయితే ఉంటుందో అది పే చేసుకోవాలి. ఫస్ట్ స్టెప్ అది పర్ సెమిస్టర్ ఫీజు. ఆ పింక్ కలర్లో ఎంతైతే ఉంటుందో అది ఒక సెమిస్టర్ ఫీజు. నెక్స్ట్ సెకండ్ సెమిస్టర్లో కూడా మీరు కాలేజ్లో జాయిన్ అయిన తర్వాత ఆ అమౌంట్ మళ్ళీ పే చేయాలి. సో కంప్లీట్గా 1 year ఫీ అయిపోతుంది. ఇది ఫస్ట్. సెకండ్ పాయింట్, మీరు ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్ట్ చేసి, ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ ఈజ్ నథింగ్ బట్ ఫీ పేమెంట్ చేయడం. ఫీ పేమెంట్ చేసిన తర్వాత కాలేజ్కి కూడా వెళ్ళి సర్టిఫికేట్స్, ఒరిజినల్స్, జిరాక్సెట్స్ ఆ కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ కూడా చేయాలి. సో లాస్ట్ డేట్ 10th September. సో ఫస్ట్ సెకండ్ స్టెప్ చేస్తేనే మీకు కంప్లీట్ అడ్మిషన్. సో చాలా మంది ఓన్లీ ఫీ పేమెంట్ చేస్తా, నేను ఫేజ్ 2లో వెళ్తా అంటే అట్లా కుదరదు. ఫేజ్ 1లోనే మీరు కాలేజ్ రిపోర్టింగ్కి వెళ్తే మీకు ఈ సీట్ మీ మీద హోల్డ్ ఉంటుంది. సో సీట్ హోల్డ్ ఉండాలంటే ఫీ పే చేయాలి, కాలేజ్కి వెళ్ళి సర్టిఫికేట్స్ కూడా సబ్మిట్ చేయాలి. ఇది ఫస్ట్ స్టెప్. యాజ్ పర్ షెడ్యూల్ లాస్ట్ డేట్ 10th September. సో 99% ఈ డేట్స్ మళ్ళీ ఇంక్రీజ్ అవుతాయి. సో ఇంక్రీజ్ అయితే ఒక 5 days కావచ్చు, ఒక 7 days కావచ్చు, ఇంక్రీజ్ అవుతాయి. సో అది మనకు 9th రోజు కావచ్చు, ఆర్ 9th రోజు ఈవినింగ్ కావచ్చు, రేపు కావచ్చు, ఎల్లుండి కావచ్చు, అప్డేట్ చేస్తారు. కాకపోతే మీరు ఎవరికైతే సర్టిఫికేట్స్ ఉన్నాయో తొందరగా ఆన్ ఆర్ బిఫోర్ 10th September లోపు వెళ్ళడానికి ట్రై చేయండి. సపోజ్ ఇంక్రీజ్ చేస్తే ఇంక్రీజ్ మనకు వెబ్సైట్లో అప్డేట్ చేస్తారు, స్క్రోలింగ్ వస్తుంది. ఇంక్రీజ్ కాకపోతే 10th లాస్ట్ డేట్ 99% ఇంక్రీజ్ చేస్తారు. అంతలోపు వెళ్ళడానికి ట్రై చేయండి. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసి చాలా స్టూడెంట్స్ ఎవరైతే ఫేజ్ 1లో వేరియస్ కాలేజెస్కి వెళ్ళిన వాళ్ళు, సో మాకు ట్యూషన్ ఫీతో పాటు వేరే ఎక్స్ట్రా ఫీజు ఇక్కడ అడుగుతున్నారు అని చెప్తున్నారు. నేను ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పాను, మీరు కాలేజ్కి వెళ్ళేటప్పుడు మినిమం 5,000 తీసుకొని వెళ్ళండి. వాళ్ళు అడ్మిషన్ ఫీజు కావచ్చు, ఏమన్నా మిస్లేనియస్ ఫీజు కావచ్చు, అడ్మిషన్ ఫీజు అని డెవలప్మెంట్ ఫీజు కావచ్చు. వేరియస్ కాలేజ్లో దాని నేమ్ అనేది డిఫరెంట్ ఉంటుంది. ఒక కాలేజీలో 5,000 అడగవచ్చు, ఒక కాలేజీలో 8,000 అడుగుతారు, ఒక కాలేజీలో 10,000 అడగవచ్చు, ఒక కాలేజీలో అప్ టు 15,000. అంటే మినిమం 5,000 to 10,000 ఆర్ 15,000 వరకు అడుగుతారు. సో అది వచ్చేసి అందరు పే చేయాల్సిందే అండి. ఆ కాలేజ్ రూల్స్ అట్లుంటాయి. అంటే స్టూడెంట్స్ నుంచి ఎంతో కొంత అమౌంట్ తీసుకోవాలి వాళ్ళ డెవలప్మెంట్ కోసం అని అడుగుతారు. అది అందరు పే చేయాల్సిందే. అదైతే పక్కా ఏ కాలేజ్ వాళ్ళు ఎంత అయితే డిమాండ్ చేస్తారో అదైతే మీరు పే చేసుకోవాలి. దానికి డిఫరెంట్ నేమ్స్ ఉంటాయి. సో అవి మీరు పే చేసుకోండి. అండ్ ఈ ఫీజు మీద చాలా డౌట్స్. సపోజ్ నేను ఇప్పుడు ఈ కాలేజ్లో జాయిన్ అయ్యాను, ఇందులో నేను ఎక్స్ట్రా ఫీజు పే చేశాను, మరి నాకు వేరే కాలేజ్ వస్తే ఇస్తారా అనేది అది మనం ఎట్లా చెప్తాం? మీరు ఆ కాలేజీలో ఫీ పేమెంట్ చేసేటప్పుడు నేను ఇప్పుడు ఎక్స్ట్రా ఫీ 5,000 పే చేస్తున్నాను, నాకు వేరే కాలేజ్ వస్తే మరి ఇస్తారా ఇయ్యారని మీరు అడగాలి వాళ్ళకు. 99% ఆఫ్ ద కాలేజెస్ ఇవ్వరు. ఏదో ఒకటో రెండో కాలేజీలు మేము ఇస్తాము అని చెప్తారు. 99% కాలేజ్ వాళ్ళు ఇవ్వరు. సో మీరు అడగాలి వాళ్ళకు, నేను ఇప్పుడు 8,000 10,000 పే చేస్తున్నా, నాకు వేరే కాలేజ్ వస్తే ఇస్తారా ఇయ్యరా, వాళ్ళే చెప్తారు. సో ఎవరికి అడగాల్సిన అవసరం లేదు. మీరు ఎవరికైతే పే చేస్తున్నారో అక్కడ ఏ కాలేజీలో వాళ్ళు ఉన్నారో వాళ్ళకి అడిగితే ఇస్తాము అంటే ఇస్తారు, ఇవ్వము అంటే అది వాళ్ళకి కాలేజ్ వాళ్ళకి వెళ్ళిపోతుంది. అన్ని కాలేజ్ వాళ్ళు వాళ్ళే ఉంచుకుంటారు, ఇవ్వరు. ట్యూషన్ ఫీ వేరు, మీరు ఇప్పుడు ఎక్స్ట్రా ఫీజు పే చేసేది వేరు. ట్యూషన్ ఫీ ఆటోమేటిక్గా ట్రాన్స్ఫర్ అవుతుంది ఫేజ్ 1 కాలేజ్ టు ఫేజ్ 2. ఇది ఎక్స్ట్రా ఫీజు ఏదైతే మీరు పే చేస్తారో అది ట్రాన్స్ఫర్ అవ్వదు, వాళ్ళే ఉంచుకుంటారు. సో ఇది ఎక్స్ట్రా ఫీజు గురించి. నెక్స్ట్ వచ్చేసి ట్యూషన్ ఫీ. సో ట్యూషన్ ఫీ ఇంకా డౌట్ పడుతున్నారు. మీకు సీట్ అలాట్మెంట్లో పింక్ కలర్ ఎంత అమౌంట్ ఉంటుందో అది మీరు పే చేసుకోవాలి. సింపుల్గా పింక్ కలర్లో 100 ఉంటుందా, 20 ఉంటుందా, 25 ఉంటుందా, 60 ఉంటుందా, 80 ఉంటుందా, ఎంత ఉండని కంప్లీట్ అమౌంట్ పే చేసుకోవాలి. అది సెమిస్టర్ ఫీజ్. మళ్ళీ సెకండ్ సెమిస్టర్ వెళ్ళిన తర్వాత రిమైనింగ్ అమౌంట్ మీరు పే చేసుకోవాలి. నెక్స్ట్ కాలేజ్ రిపోర్టింగ్ కూడా కొంతమంది అడుగుతున్నారు, మ్యాండేటరీ కాలేజ్ రిపోర్టింగ్. నెక్స్ట్ సర్టిఫికేట్స్ వెళ్ళేటప్పుడు ఒరిజినల్స్ తీసుకెళ్ళాలి, జిరాక్స్ సెట్స్ కూడా తీసుకెళ్ళాలి. కనీసం 3 sets ఆఫ్ జిరాక్స్ తీసుకెళ్ళండి. వాళ్ళకు 2 అడిగితే 2 ఇచ్చేసేయండి, ఒకటి మీరు ఉంచుకోండి. ఒరిజినల్స్ కొన్ని కాలేజ్ వాళ్ళు 10th నుంచి అడుగుతారు, కొంతమంది అన్ని అడుగుతారు. ఒక్కొక్క కాలేజ్ ఒకలా ఉంటుందండి. మీరు కౌన్సిలింగ్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక షీట్ పేస్ట్ చేస్తారు, ఏమేమి కావాలి, ఏమేమి ఒరిజినల్స్ కావాలి, ఎన్ని సెట్స్ జిరాక్స్ కావాలి, సర్టిఫికేట్స్ ఏ ఆర్డర్లో పెట్టుకోవాలి, అవన్నీ ఏ కౌన్సిలింగ్ రూమ్ దగ్గరనే మీకు బయట పెడతారు. ఆ ఫోటో ప్రకారంగా మీరు అన్ని తీసుకొని వెళ్ళండి. సో ఒరిజినల్స్ కూడా అడుగుతారు.
మీరైతే ఇచ్చేసారు. అండ్ కొంతమంది అడుగుతున్నారు, మేము ఇప్పుడు సడన్గా వేరే ఏమైనా ఇష్యూస్ వల్ల వెళ్ళిపోదాం అనుకుంటే ఇస్తారా అంటే ఇస్తారు. సో మీరు ఆ కాలేజీలో ఉండే ఫీజు మొత్తం పే చేస్తేనే ఇస్తారు, లేకపోతే ఇవ్వరు. ఎందుకంటే మీరు చెప్పకుండా వెళ్ళిపోతే వాళ్ళకు క్యాండిడేట్ ఫీజు అనేది వేస్ట్ అయిపోతుంది. కాబట్టి మీకు ఏమైనా ఎమర్జెన్సీ ఉన్నా, వేరే జాబ్స్ వచ్చినా, ఎక్కడికైనా వెళ్ళిపోవాలనుకున్నా మీరు ఆ కోర్స్ ఫీ మొత్తం పే చేస్తే మీకైతే సర్టిఫికేట్స్ ఇస్తారు. నెక్స్ట్ phase 2 ఎప్పుడు వస్తుంది? సో phase 2 సపోజ్ ఈ డేట్స్ 10th సెప్టెంబర్ వరకు ఉంటే మీకు 15th సెప్టెంబర్ లోపు మీకు phase 2 కి సంబంధించిన డేట్స్ రిలీజ్ చేస్తారు వెబ్సైట్లో. సపోజ్ డేట్స్ ఇంక్రీజ్ చేస్తే మీకు థర్డ్ వీక్ అంటే సెప్టెంబర్ 20 తర్వాత సెప్టెంబర్ 23, 24 అప్పుడు మీకైతే డేట్స్ అనేది రిలీజ్ చేస్తారు. సో phase 2 కోసం కొద్దిగా వెయిట్ చేయాలి, ఒక 10 to 15 days అయితే టైం పడుతుంది. నెక్స్ట్ వచ్చేసి phase 2లో చాలా మంది ఇప్పుడు అదే క్వశ్చన్ అడుగుతున్నారు. phase 1లో ఒక కాలేజ్ వచ్చింది, phase 2లో నేను ఇప్పుడు వెబ్ ఆప్షన్స్ పెడితే ఏదో ఒక కాలేజ్ వస్తే నాకు మళ్ళీ phase 1 కాలేజ్ కావాలంటే అట్లా ఇవ్వరు. ఇప్పుడు ఎగ్జాంపుల్గా మీరు ఒక ఎగ్జామ్ రాస్తున్నారు, మీకు ఒక 4th ర్యాంక్ వచ్చింది. 4th ర్యాంక్ వస్తే నెక్స్ట్ ఎగ్జామ్లో మీరు ఏం తెచ్చుకుంటారు ర్యాంక్? 4th ర్యాంక్ ఆర్ 4th కన్నా 3rd, 2nd 1 ఈ 4 ర్యాంక్స్లోనే మీరు ఎక్స్పెక్ట్ చేస్తారు కదా నాకు మంచి ర్యాంక్ రావాలని. మళ్ళీ మీరు 5th, 6th, 7th ఎందుకు ఎంచుకుంటారు ర్యాంక్స్? మీరు 4th ఆర్ ఎబో ర్యాంక్స్కే ట్రై చేస్తారు. సో ఇప్పుడు మెయిన్ పాయింట్ phase 2లో ఏం చేయాలి? మీకు వచ్చిన కాలేజ్ కన్నా బెటర్ కాలేజ్ మాత్రం పెట్టుకోవాలి. మళ్ళీ దీనికన్నా కింద కాలేజ్ పెట్టుకొని నాకు ఇందులో నచ్చుతలేదు, నాకు వేరే కాలేజ్ వచ్చిందంటే అట్లా కుదరదు. మీరు ఎందులో ఏ కాలేజ్లో వెళ్దాం అనుకుంటున్నారు ఆ కాలేజ్ మాత్రం పెట్టాలి. మీరు ఒక 5 కాలేజీలు అనుకుంటే 5 మాత్రం పెట్టాలి, 10 అనుకుంటే 10 మాత్రం పెట్టాలి. సో మీరు పెట్టబోయే కాలేజ్లో ఎందులో వచ్చినా వెళ్తా అనుకుంటేనే మీరు అవి పెట్టుకోవాలి. మళ్ళీ ఏవో ఒకటి పెట్టి అందులో రాకపోతే మళ్ళీ కష్టం అయిపోతుంది. సో ప్రాపర్గా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. సపోజ్ పెట్టిన దాంట్లో ఎక్కడ రాలేదు, మీకు ప్రీవియస్ వస్తుంది. సపోజ్ మీకు ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్ రాలేదు, 4th ర్యాంక్ మీ ర్యాంక్ మీకే ఇస్తారు కదా. సో ఆ విధంగా సింపుల్గా చెప్తున్నాను. సో అర్థం చేసుకోండి. మీకు ఏ కాలేజ్ అయితే కావాలో అవి మాత్రమే పెట్టుకోవాలి. చేంజ్ అయితే ఫీ ట్రాన్స్ఫర్ చేస్తారు. ఎక్స్ట్రా ఫీ పేమెంట్ చేసినైతే మీరు రిక్వెస్ట్ చేయాలి. ఇస్తాము అంటే ఇస్తారు, లేకపోతే ఇవ్వరు. సర్టిఫికేట్స్ అన్ని రిటర్న్ ఇచ్చేస్తారు. వెళ్ళి మీకు phase 2 కాలేజ్లో వెళ్ళి జాయిన్ అయిపోవాలి. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో ఒకటే మెయిన్ పాయింట్, కాలేజ్ రిపోర్టింగ్కి వెళ్తేనే సీట్ బుక్ అవుతుంది. phase 2లో కాలేజ్ చేంజ్ అయితే మీరు సర్టిఫికేట్స్ అన్ని తీసుకొని వెళ్ళాలి. మీరే సర్టిఫికేట్స్ కూడా వాళ్ళే ట్రాన్స్ఫర్ ఏం చేయరు, మీరు వెళ్ళి తెచ్చుకొని phase 2 కాలేజీలో ఇచ్చేసేయాలి. అమౌంట్ ట్రాన్స్ఫర్ అవుతుంది, కానీ మీరు ఎక్స్ట్రా పే చేసింది 99 కాలేజెస్ అయితే 99% ఆఫ్ కాలేజెస్ ఇవ్వరు. సో phase 2 అయితే ఈ కాలేజ్ ఎక్స్టెండ్ అయితే కొద్దిగా లేట్ ఉండొచ్చు. ఎక్స్టెండ్ అవ్వకపోతే మనకు ఒక 15th or 20 లోపు అయితే మనకు phase 2 డేట్స్ అయితే వస్తాయి. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.